ఎందుకంటే చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ప్రవీణ్ అన్న కావచ్చు, రేపు ఇంకెవరో. మేము సువార్తను ప్రకటిస్తూ సాయంత్రం ఏ రోజు సాయంత్రం చీకటి పడితే ఆ రోజు సాయంత్రానికి ఒక పెట్రోల్ బంక్లో బస చేస్తూ ఉన్నాం. ఈ రోజున రోడ్డు మీద జర్నీ చేసే వ్యక్తికే సేఫ్టీ లేకపోతే మతోన్మాదులు చేతిలో చంపబడ్డైతే మరి ఇంక మాలాంటి సువార్థికుల పరిస్థితి ఏమిటి? అందుకని ఈరోజు ప్రవీణ్ అన్న మతోన్మాదుల చేతిలో చనిపోయినట్లయితే రేపు ఇంకెవరు చనిపోతున్నారు, ఎల్లుండి ఇంకెవరు చనిపోతున్నారు అంటే ఇంకా ఇలా ఏంటి, వాళ్ళకి అలసిచ్చినట్టు మతోన్మాదులకి. వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలి, ప్రభుత్వం దిగి రావాలి. ఎవరైతే కారకులు అయ్యారో ప్రవీణ్ పగడాల గారి మరణానికి వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేసి తగిన చట్టరీత్యా వాళ్ళని శిక్షించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే క్రీస్తు రాకడ సమీపించింది. ఏ రోజు చివరి రోజు ఎవరిది తెలియదు, కానీ దేవుడి కోసం ఎంతో ప్రయాసపడుతూ అక్కడ ఇక్కడ అని చిన్న చిన్న మీటింగ్స్, అట్లాగే సువార్త నిమిత్తం అటు ఇటు పరిగెడుతుంటే మరి సాయంత్రానికి ఎక్కడ తలవాల్చుకుంటామో తెలియదు, ఎక్కడ తలదాచుకుంటామో తెలియదు. మరి ఆ పరిస్థితుల్లో నిజంగా సువార్త చేసే వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి చాలా ప్రమాదకరం. సేఫ్టీ లేదు, ఇంకా దేవుడే మాకు సేఫ్టీ. అందుకని మనమంతా క్రైస్తవులంగా ఒక మాట మీదకి రావాలి. క్రైస్తవులకు అంతా కదిలిస్తే ప్రభుత్వం కూడా దిగి వస్తుంది. ఇమీడియట్గా ఎవరైతే ఆ తప్పులు చేశారో వాళ్ళందరినీ శిక్షించాలి. ఈ విషయంతో మీరంతా కూడా ప్రార్థించండి. అన్నగారి కుటుంబానికి దేవుడే మంచి ఆదరణ కలుగు చేయాలి. అట్లాగే ఆ కుటుంబానికి అందరం అండగా ఉండాలి. అట్లాగే క్రైస్తవుల పక్షాన మనం అందరం కూడా నిలబడి క్రీస్తు పక్షాన ఇట్లాంటి సమయంలోనే పోరాటం చేయాలి. మన మీద దాడులు జరగకుండా, అసభ్యకరంగా మాట్లాడకుండా, బైబుల్ని వక్రీకరించి మాట్లాడకుండా, క్రైస్తవుల మీద దాడులు జరగకుండా, ఇట్లా ఏదైనా ఉంటే మాట మాట్లాడుకోవచ్చు. కానీ ఇలా మనుషులను చంపడం చాలా దారుణం కదండి. దేవుడే మనిషిని తయారు చేశాడు, ప్రాణం తీయటానికి మనుషుడు ఏ పాటి వాడు. అలాంటి మనిషిని చంపేశారు ఈరోజు మతోన్మాదులంటే, రేపు మనల్ని చంపని గ్యారెంటీ ఏంటి? కాబట్టి దయచేసి క్రైస్తవులారా మీరంతా కలిసి రండి, వీలైతే మనం కలుద్దాం. మరి ఇంకా ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదనుకుంటా, నాకు కూడా పూర్తి విషయం తెలియదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, సమాధి కార్యక్రమం ఎప్పుడో తెలియదు, ఆదరణ కూడిక ఎక్కడ పెడతారో తెలియదు, ఎప్పుడో తెలియదు. అదంతా మన వాళ్ళంతా పెద్దోళ్ళు తెలియజేస్తూ ఉంటారు. మీరంతా చూసి నిజంగా క్రీస్తు పక్షాన మనమంతా ఒక పోరాటం చేయాలి. ఆ ప్రవీణ్ ప్రగడాల మరణం మనందరికీ కూడా ఒక సవాల్గా ఉండే విధంగా ఉండాలి. ఏం నష్టమేం లేదు. స్టెఫెన్ చనిపోతే అనేక మంది పౌరులు తయారయ్యారు.